బోండా ఉమాపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ముద్రగడ సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంతో పాటుగా ముద్రగడపై ఉమా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బోండా ఉమాకి అధిష్టానం షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. ఉమా వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని నిమ్మల పల్లాకి సూచన చేశారు. ఉమా మాటల ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని పల్లా నిమ్మలకి ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ సంతాప సభలో ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు బోండా ఉమా అండ్ అంబటి రాంబాబు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ముద్రగడ కారణం అంటున్నారు బోండా ఉమా. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరారు అధిష్టానం. ఇక షోకాజ్ నోటీసుల పైన బోండా ఉమా కూడా స్పందించారు. నేనేమి వైసీపీ సభకు వెళ్ళలేదంటూ బోండా ఉమా అంటున్నారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకు వెళ్ళాను. అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించా. జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వచ్చారు. వాళ్ళని కూడా వివరణ అడుగుతారా? నేను పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదు అంటూ బోండా ఉమా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ సంతాప సభలో బోండా ఉమా ఏం మాట్లాడారో చూద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ విజువల్లో చూడొచ్చు అంబటి రాంబాబు అండ్ బోండా ఉమా ఎంత ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుతున్నటువంటి ఈ విజువల్ చూస్తున్నాం. ఒకసారి బోండా ఉమా ఏం మాట్లాడారో చూద్దాం. 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. 2019 రైట్, ఇది బోండా ఉమా మాట్లాడిన మాట. 2019లో మేం అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ముద్రగడ ఉద్యమము. కాపులు ఎటువైపుగా ఉంటే ప్రభుత్వాలు అటువైపుగానే వస్తాయనేది ఆయన చెప్తున్నమాట. అయితే ఇప్పుడు ఈ మాట అండ్ అంబటి రాంబాబుతో వాళ్ళ యొక్క కలయిక, మాట్లాడుకోవడాలు, పలకరించుకోవడాలు ఇవన్నీ కూడా టీడీపీ అధిష్టానాన్ని ఒకసారిగా షాక్ గురి చేసి అందుకే అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రి నిమ్మలకి అండ్ ఇంకోవైపు పల్లాకి, ఇద్దరికి కూడా రాష్ట్ర అధ్యక్షుడికి ఆ తర్వాత మంత్రికి ఇద్దరికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఏమన్నారో ఆయన వివరణ ఏంటో తీసుకోండి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తే బోండా ఉమా కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు. సో నేను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదు, నేను ఒక జనసేన పార్టీకి సంబంధించిన మాజీ నేత, అక్కడ ఈ సంతాప సభ కార్యక్రమాన్ని పెడితే హాజరయ్యాను. జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు కూడా జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా హాజరయ్యారు. మరి వాళ్ళకు కూడా వివరణ అడుగుతారా అనే రకంగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, బోండా ఉమా మాట్లాడిన మాటల్లో అధిష్టానానికి బాధించిన విషయం ఏంటి? అంటే 2019లో ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం అనేటువంటి ఆ అంశం, ఆ వ్యాఖ్యలు బాధించాయా, లేదు అంబటి రాంబాబుతో కలవడం, ఆయనతో మాట్లాడడం బాధించింది అనుకోవాలా? సో అధిష్టానం యొక్క అబ్జెక్షన్ ఏంటి? డెఫినెట్ గా ఈ ఇటీవల కాలంలో వరుసగా 2 ఇష్యూస్ లో బోండా ఉమా మాట్లాడిన వ్యాఖ్యలు కొంత అధిష్టానానికి దెబ్బతీసినట్టు. అంటే ఇటీవల కాలంలో ఆయన ఒక బహిరంగ మీటింగ్ లో కూడా అసలు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నేతలు లేదు వైసీపీలో ఉన్న వాళ్ళని ఈ రోజు 5 మంది దాకా మంత్రి పదవులు ఇచ్చారు అనేది ఆయన మాట్లాడిన పరిస్థితి. మొదటగా అక్కడ చాలా బహిరంగ సభలోనే చాలా సీరియస్ గా పార్టీకి కష్టకాలంలో లేదు పార్టీని ఇంత దూరంగా తీసుకురావడం, తిరిగి గెలిపించడంలో కీలక భూమి వహించిన మాలాంటి వ్యక్తులు, అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బోండా ఉమా మీద జరిగిన దాడి, పల్నాడుకి వెళ్తున్నప్పుడు అతను ఆ కారులో వెనుకన్న తర్వాత బోండా ఉమా ఉన్న కారు మీద అక్కడ నాయకులు చేసిన దాడి, పెద్ద రాడ్లతో దాడి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసి ఇప్పుడు వైసీపీలో నుంచి వచ్చిన నేతలకి మంత్రి పదవులు ఇస్తారా అంటే దాంట్లో ఆనం రామనారాయణ రెడ్డి, సుభాష్, తర్వాత సవిత, మండలపల్లి, తర్వాత ఐఎన్టీఆర్ మినిస్టర్, ఇట్లా పేర్లు అందరూ కూడా
మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పుడే కొంత పార్టీ లైన్ నుంచి కొంత ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొన్న జరిగిన ఈ ముద్రగడ్డ సంతాప సభ, దాసరి రాము ఏర్పాటు చేసిన సభలో, దాసరి రాము చేసిన సభలో ఆ రోజు అంబటి రాంబాబు తర్వాత బోండా ఉమా రావడం, వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం, తర్వాత ఒకే స్టేజ్ పంచుకున్న తర్వాత అక్కడ 2019లో ఓడిపోవడానికి ముద్రగడ్డే ప్రధానం. ముద్రగడ్డ కాపులు ఎవరు సైడ్ ఉంటే వాళ్ళు అధికారాన్ని తీసుకుని గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అధికారంలో తెచ్చే కాపు నాయకులను పట్టించుకోవట్లేదు అనే ఒక అంశం మీద అట్లా వచ్చేటట్టుగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కొంత మరోసారి పార్టీలు బగ్గుమని. సో దాంతో నిన్న చంద్రబాబు నాయుడు కూడా మన పార్టీ కాని వ్యక్తులతో మీరు వేదికలు పంచుకోవడం మంచిది కాదు అని కూడా ఆయన హింట్ ఇచ్చారు. మరోవైపు పల్లా శ్రీనివాస్ కి అసలు ఏం జరిగింది, బోండాని పిలిచి మాట్లాడండి, అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు అనేది కూడా పల్లా శ్రీనివాస్ కి చెప్పిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో అసలు బోండా ఉమ్మతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన ఏమి డైరెక్ట్ గా అధికారికంగా ప్రకటించట్లేదు, కానీ ఆఫ్రికాట్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన కొన్ని రీజన్స్ అయితే కొంత ఇప్పుడు ఇబ్బందికరంగానే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంది బేసిక్ గా టీడీపీ అధిష్టానం కానీ, అంటే మా పార్టీ అధిష్టానం కానీ వివరణ అడిగితే ఖచ్చితంగా ఇస్తాను. నేనేమి వైసీపీ నిర్వహించిన సభకు వెళ్ళలేదు కదా, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యాను. వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించారని చెబితే అక్కడ మేమేమి అద్దులు దాటలేదు. అలా అయితే జగంపూడి రాజా కూడా ఒక ముద్రగడ సంతాప సభకు నిర్వహించారు. ఆ సభకు జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, వంగవటి రాధా వెళ్ళారు, చాలా మంది ఆడ కూర్చొని మాట్లాడారు, చాలాసేపు ఉన్నారు. మరి వాళ్ళను కూడా ఎవరైనా అడుగుతారా అనేది ఆయన లాజిక్ ఇచ్చారు. ఆయన అంటే సరే నేను మాట్లాడడం నన్ను కాబట్టి మీరు టార్గెట్ చేస్తున్నారు, మరి జ్యోతుల నెహ్రూ వాళ్ళు కూడా వెళ్ళారు కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు ఎవరైనా ఎందుకు అడగట్లేదు అనేది ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్న మాటలు. సో ఏదేమైనా ఈ అంశం మీద కొంత బోండా వ్యవహారం పార్టీకి ఏలో పెద్దలు కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. సేమ్ అయితే బోండా అడిగిన దాంట్లో కూడా ఏం తప్పు కనపట్లేదు. నిజమే కదా, మరి నేను ఒక్కనే కాదు కదా, నేను దాసరి రాము నిర్వహించిన పార్టీకి ఆ సభకు నేను వెళ్ళాను. అట్ ద సేమ్ టైం గతంలో జగంపూడి రాజా వైసీపీ ఎమ్మెల్యే నిర్వహించిన సభకు జ్యోతుల నెహ్రూ వెళ్ళాడు, తర్వాత అక్కడున్న వంగవీటి రాధా వెళ్ళారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలి అనేది చూడాలి. ఇప్పుడు వాస్తవంగా ఆయన ముందు కాళ్లకు బంధాలు వేసినట్టుగానే చూడాలి. జ్యోతుల నెహ్రూని కూడా బలవండి అని ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి. ఈ అంశాన్ని స్మూత్ గా పార్టీ హ్యాండిల్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఈ లోపల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఒక బాంబు అయితే పేల్చాడు. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా అనడం సరికాదు అని ఆయన మాట్లాడిన పరిస్థితి. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఎంటగట్టద్దు, వైఎస్ఆర్ కాపులకు రిజర్వేషన్ ఇస్తామని 2 సార్లు మోసం చేశాడు. 2014 ఎన్నికల్లో ముందు పిఠాపురంలో కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగానే కమిటీ ఏర్పాటు చేశారు. కాపులకు 3,13,000 కోట్ల కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టారు. 5% రిజర్వేషన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. ముద్రగడ దీక్ష సమయంలో ప్రభుత్వం తరఫున వెళ్ళిన బృందంలో నేను కూడా ఉన్నాను. చంద్రబాబు నుంచి మంచి ఉద్దేశంతోనే దీక్ష విరమణ చేసేలా కృషి చేశారు. 4,500 మంది కాపు విద్యార్థులు విదేశీ విద్యా ప్రయోగానికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు అనేది వర్మ బోండాకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. అయితే కాపు ఉద్యమం వల్ల పార్టీ ఓడిపోలేదు, జగన్ అబద్ధపు ఆచరణను నోచుకొని హామీలు ఇచ్చిన కారణంగానే ఒక ఛాన్స్ అధికారంలో జగన్ ఇచ్చారు చెప్తే ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ లేవు అని బోండా ఉమాకి వర్మ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో కొంత టీడీపీలో బోండాకి కౌంటరు
వర్మ ఇవ్వడం, వర్మ ఎందుకు ఇచ్చాడు అనేది ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది. ఏదో ఎవరైనా చెప్పి ఇప్పించారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది. అంటే బోండా వ్యాఖ్యల్లో సీనియర్ మంత్రికి, సీనియర్ ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఆయన గెలిచారు. తర్వాత వరుసగా ఆయన అక్కడ గెలుపు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఆయన ఆశించినట్టు ఉన్నది. ఎవరైనా మంత్రి పదవి ఆశించడంలో తప్పలేదు. కాకపోతే మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాం కదా, చివరి మూమెంట్ లో వచ్చిన మంత్రులకి, కొంతమంది వ్యక్తులకి ఎందుకు మంత్రులు పదవులు ఇచ్చారు అనేది బోండా ఫస్ట్ అసలుకి అడ్డం పోసింది. అక్కడ అడ్డం పోసాడు బోండా. తర్వాత జరిగిన ఈ సభలో కూడా బోండా కొంత క్లియర్ గా ఈ వ్యవహారం మీద మాట్లాడడం వల్ల పార్టీ లైన్ ఎక్కడైనా తప్పు అవుతుందా అనే అంశం మీదనే ముఖ్యమంత్రి కూడా నన్ను క్లియర్ గానే మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాని మీదనే ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కళా శ్రీనివాస్ అని ఎవరన్నా అడిగారు. అయితే పార్టీ ఇప్పుడు శ్రీనివాస్ ఎవరైనా ఇవ్వాలా లేకపోతే ఎవరైనా ఖచ్చితంగా పిలుస్తారా ఏంటి అనే అంశాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా బోండా ఉమా కూడా అటు జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సభకి జ్యోతుల్ నెహ్రూ, వంగవీటి రాధా వెళ్లారు. వాళ్ళని కూడా వివరణ కోరుతారా? నేను జనసేనకు సంబంధించినటువంటి పార్టీ మాజీ నేత నిర్వహిస్తే ఆ సంతాప సభకు వెళ్ళాలని హాజరై చెప్పాను. సో అది మీకు తప్పేంటి, ఆయన కూడా అడుగుతారా అన్నట్టుగా బోండా ఉమా అంటున్నారు. అయితే బోండా ఉమాకి సొంత పార్టీలోనే కౌంటర్ కూడా వచ్చింది. పిఠాపురం వర్మ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి వర్మ ఏం మాట్లాడారో చూద్దాం. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరే, చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఇంకేదంటే కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు, ఇలా జరిగింది, ఈ కమ్యూనిటీకి ఇలా జరిగింది, టోటల్గా అన్ని వర్గాలకి ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పని. మరి ఇప్పుడు వద్దాం. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా చెప్పండి? ఈ భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు నిర్మాణం కోసం అవనండి, రుణాల కోసం అవనండి, ఇవన్నీ కూడా 4,884 కోట్లు పెట్టారు. మళ్ళీ విదేశీ విద్య మొదలైంది, స్వయం ఉపాధి రుణాలు మొదలవుతున్నాయి. మరి ఇవన్నీ చెప్పండి, మీరు ఏమైనా చేశారు 5 సంవత్సరాల్లో? చేయలేదు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలామంది ఇచ్చారు ఉత్తరాలు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు ఉత్తరం, సుఖం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆచరణయోగ్యంగా చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. అది ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో, కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఏజెండాని కానీ పార్టీలకి కులవకూడదు. ఎవరన్నా ఒక్కరు మాట్లాడడం వల్ల 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది.
చేసిన పని చెప్పుకోవడం వల్ల 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడదు. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం నేను బల్లగుద్ది చెప్తున్నా, గంటాపదంగా చెప్తున్నా, ఎవడ చర్చకు వచ్చినా సరే రావచ్చు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే బీజం వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వేశారు? కాపులకి మొదటి వాగ్దానం ఎక్కడ ఇచ్చారంటే అది పిఠాపురం నడిబొడ్డున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ముందుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈవేళ కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కూటమి కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తుంది, అదే పద్ధతిలో పనిచేస్తుంది. 5 సంవత్సరాలు మీరు కాపులకు కావాల్సిన సంక్షేమాన్ని మొత్తం అంతా వదిలేశారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 1200 మంది ఆన్లైన్లో ఉన్నారు. కొట్టాతలు పడండి అన్నారు జగన్ గారు, 1200 మంది కొట్టేశారు. అలాగే ఈ రిజర్వేషన్ ఉండడం వలన సచివాలయం ఉద్యోగాలు 1400 మందికి వస్తాయి, అవి కూడా 14,350 మందికి వస్తాయి. ఆ రిజర్వేషన్ కూడా కొట్టాతలు పడమన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఆ చేసినది మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కనపడకూడదన్న దాంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లతో మరి యూనిట్స్ ఇచ్చారు, స్వయం ఉపాధి యూనిట్స్. మీరు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఇదేమనాలి? అలాగే దగ్గర 40,000 మంది సుమారు కాపు కార్పొరేషన్ సంబంధించి లోన్స్కి లైన్లో ఉంటే వాళ్ళని కూడా తీసేతలు పడేశారు. ఏది ఇచ్చినా సరే మీరు ఆఖరికి పెన్షన్ ఇచ్చినా సరే కాపు కార్పొరేషన్లో చూపించి మేము చేస్తున్నామని చెప్పుకున్నారు తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమ్మగారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమ్మగారిదని మేము తెలియజేస్తూ ఉన్నాం. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింటర్ at Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం.